నేలనొదిలిన గాలి పరుగున ఊరంతా చుట్టాలి, వేళ తెలియక వేల పనులను వేగంగా చేయాలి. నా ఇంటి గడపకి వింటి మెరుపుల తోరణమే కట్టాలి, కొంటె కలలతో జంట చిలకకి స్వాగతమే చెప్పాలి. ఎన్నెన్నో ఎన్నెన్నో చేసినా ఇంతేనా అనిపిస్తుంది. ఏ పని తోచక దిగమగ పెడుతుంది. గుండె గూటికి పండుగొచ్చింది, పండు వెన్నెల పంచుతుంది. మబ్బుల్లో జాబిల్లి ముంగిట్లో దిగుతుంది, నా ఇంట్లో దీపం పెడుతుంది. శ్రీ రామనవమి ప్రయుక్త త్రయాత్మిక తిరుకల్యాణ మహోత్సవాంగత్వేన అత కన్యాదాన సమయే మహాసంకల్ప మంత్ర పఠనం కుర్యాత్. మహాసంకల్పం అనేటువంటి స్వామికి కన్యాదానం చేసేటువంటి అందరూ కూడా ఆ మంత్రాన్ని అనాలి. కన్యాదానం వివాహ మహోత్సవంలో అత్యంత ప్రధానమైనటువంటి ఘట్టం. కన్యను దానం చేసేటువంటి ఘట్టము. ఆ కన్యాదానం చేసేటప్పుడు మన భారతీయ సనాతన సంప్రదాయము సంస్కృతి యొక్క వైభవాన్ని తెలియజేసేటువంటి అత్యంత వైభవోపేతమైనటువంటి భారతదేశం యొక్క చరిత్ర మొత్తము ఆ మహాసంకల్పంలో ఉంది. ఎలాగో మన మానవ కళ్యాణంలో జరిగేటువంటి మహాసంకల్పానికి మనమంతా కూడా అంత సమయం ఇవ్వట్లేదు. ఎందుకంటే ఆరోగ్య పరిస్థితి, నదులు ఏమిటి, ఈ లోకములో భారతదేశంలో ఉన్నటువంటి భారతదేశం యొక్క గొప్పతనం అంతా కూడా అందులో మీరు గమనిస్తే ఆ మహాసంకల్ప పఠనంలో వాటి పేర్లుగా వస్తాయి. ఎలాగైతే జాతీయ గీతము వందే మాతరం లాంటి గీతాల్లో మన రాష్ట్రముల పేర్లు ఎలాగో అన్నీ ఉంటాయో అలాగే ఈ మహాసంకల్ప మీరంతా కూడా భక్తి శ్రద్ధలతో ఆ మహాసంకల్పాన్ని వినేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మానవ కళ్యాణాల్లో ఈ రోజుల్లో మహాసంకల్పానికి తీర్థాన్ని పోసేటప్పుడు అనగా నీళ్లు పోసేటప్పుడు